కమాన్ గాయ్స్ 3 ల్యాబ్స్ మోర్. మన యావరేజ్ బాగుంది, ఇంకా మన వల్ల సాధించగలం. అరే బాబు, ఈ రోజే ఒంట్లో ఉన్న కొవ్వు అంతా తీసేస్తావా? విశాల్, ఏమైంది నీకు? ఏమైంది? ఏమైంది? నా వల్ల కావట్లేదు గాయస్. తనంతే, తన వల్ల కుదరట్లేదు. అరే రే, 2-3 రోజులుగా భయంకరంగా జాగింగ్ చేస్తున్నావు ఏంటి? ప్రాబ్లం ఏంటి అసలు? ఇదిగో చూడు, జస్ట్ 3 more ల్యాబ్సే. ఆ తర్వాత ప్రామిస్ చేస్తున్నా మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తా. ఇలా చూడు, నిన్నే. అలా చూడవయ్యా, నీ ఫ్రెండ్స్. ఈ ఫోన్ చేసింది మీరే కదా? సార్, నేను మీకు ఫోన్ చేయాలని అనుకున్నా. ఏముంది, నువ్వు మ్యూజిక్ వినడంలో బిజీగా ఉండుంటావు, అందుకే ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటావు. సార్ లేదు సార్. నితిన్, నువ్వు కూడా ఇవిడతనగా జాగింగ్ చేస్తున్నావు? లేదు సార్, నేను బయట ఉన్నాను. బయట ఎక్కడ? బయట ఉన్నాను సార్, అదిగో గేటు బయట. పూర్వీ, స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకురా. ఇతను ఎలా చెప్తున్నాడో అదే విధంగా నువ్వు స్కెచ్ గీ. సార్, నేను బయట గేట్ బయట బాక్ చేశాను. తర్వాత చూసిన అమ్మాయి నిషా. అవును సార్, నిషా పడిపోయింది సార్. ఒకసారి మీరు యాక్ట్ చేసి చూపించండి, అక్కడ ఏం జరిగింది. అవును సార్, చెప్తాను. ఆ అమ్మాయి ముందు జాగింగ్ చేస్తూ ఉంది, జాగింగ్ చేస్తూ కింద పడిపోయింది. పడిపోయిన వెంటనే నేను చూస్తూ ఉండగా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయన పడిపోయాడు సార్. ఆ తర్వాత 3వ కూడా పడిపోయాడు సార్. వెంటనే కింద పడ్డారు కదా? అవును సార్. నాకు ఒక విషయం మీరు చెప్పండి, ఆ బాణం వేసిన వాడిని మీరు చూసారా? లేకపోతే ఆ బాణం ఎటుపక్క నుంచి వచ్చిందో అదేదైనా మీకు తెలుసా? లేదు సార్. సరిగాని నువ్వు జాగింగ్ చేయడానికే కదా వచ్చావు, మరెందుకు బయట నిలబడ్డావు? సార్, అదేంటంటే సిద్ధాంత్ ఇంకా ఫ్రెండ్స్ 8 నుంచి 9 దాకా జాగింగ్ చేస్తారు. ఆ సమయంలో ఎవరు లోపలికి రారు. ఎందుకంటే వీళ్ళు చుట్టూ వచ్చే వాళ్ళని తిడుతూ ఉంటారు. పూర్వీ, నితిన్ చెప్తున్న డీటెయిల్స్ మొత్తం రాసుకో. సార్, చెప్పు. నేను మ్యూజిక్ విన్నది నిజమే, కానీ వీళ్ళంతా నా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. సార్, ముగ్గురు పడిపోవడం చూస్తుంటే బాణాలు అటువైపు నుంచే వేసినట్టున్నారు. అలా అయితే ఆ బిల్డింగ్కి వెళ్ళి మనం ఖచ్చితంగా విచారించాలి. సార్, ఏంటి? నేను ఈ బిల్డింగ్ లోనే ఉంటున్నా. నువ్వా? వెళ్ళి ఏంటో చెక్ చేయి. ఒక విషయం నాకు అర్థం కాలేదు సిద్ధాంత్, ఈ ముగ్గురు కూడా నీ ఫ్రెండ్సే కదా? నువ్వు వాళ్ళతో జాగింగ్ చేస్తూ ఉన్నావు, ఆ బాణం ముగ్గురు మీద కూడా పడింది, అది నీ మీద ఎందుకు పడలేదు? సార్, ఒట్టేసి చెప్తున్నా, నాకేం తెలియలా. కావాలంటే రూపంని అడగండి. ఎవరా రూప? తను నా ఫ్లాట్ లోనే ఉంటుంది, అంటే మా ఎదురుగా షిఫ్ట్ అయింది. ఇప్పుడు రా, చూపించు. సార్, మేము ఎంక్వైరీ చేశాం సార్. మొత్తంగా ఈ బిల్డింగ్లో 11 ఫ్లాట్లంట. ఒక గార్డెన్ని చూసిన విధంగా ప్లేస్ అయిందంట. దయా, అభిజిత్, ఒక పని చేయండి. ఈ బిల్డింగ్ 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ మొత్తం చెక్ చేయండి. ఏ ఒక్కటి మీరు వదలద్దు. తర్వాత మీరు 3rd 4th ఫ్లోర్ ఒక్కటి వదలకండి. చెప్పండి. ఇలా చూడండి సార్, నేను సిఐడి నుంచి వస్తున్నాను. నా పేరు అభిజిత్, ఇన్స్పెక్టర్. నమస్కారం అండి, రండి. ఓరి దేవుడా, ఏంట్రా ఈ ఇబ్బంది? ఏమైంది మావయ్య? అమ్మా, ఇతను సిఐడి నుంచి అభిజిత్. తను నా కోడలు నేహ. నన్ను తనే చూసుకుంటుంది. ఏంటండి, ఏమైనా సమస్య? యాక్చువల్గా ఇక్కడ ఎదురుగా ఆ జాగింగ్ పార్క్లో ముగ్గురు చంపబడ్డారు. ఆ ముగ్గురు ఇక్కడ ఉంటున్న సిద్ధాంత్ అనే వాళ్ళ ఫ్రెండ్స్. అవును, వాళ్ళు నాకు బాగా తెలుసు. వాళ్ళకి ఇలాగే ఏదో ఒకటి జరుగుతుందని నాకు బాగా తెలుసు. మావయ్య, ఏమవుతుంది? ఏం పర్వాలేదమ్మా.
సిద్ధాంత్ ఇంకా సిద్ధాంత్ ఫ్రెండ్స్ని ఊర్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇది 2 రోజుల ముందు జరిగింది. ఇక్కడ బాబా అనుకున్నాడు, మా అపార్ట్మెంట్లో అన్ని కార్ని క్లీన్ చేస్తాడు. అతను సిద్ధాంత్ ఫ్రెండ్ నిషా కార్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజైన పని పూర్తవుతుందా? అయిపోయిందమ్మా. హే, నువ్వు అసలు ఏం చేసావు? అదేంటంటే నిన్నేం చేస్తారో చూడు. మేడం 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 సరి చేసేస్తాను మేడం, ఉండండి. విశాల్, మ్యామ్. సిద్, ఉదయ్, రేయ్, ఏమనుకుంటున్నారా నువ్వు? నేనెవరో తెలుసా? నాతో పెళ్లి అంటే ఇదిగో తీసుకోరా. వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎవరు కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ చేయమని చాలా మంది నా దగ్గరికి వస్తారు. నేను ఒకసారి సిద్ధాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సిద్ధాంత్ సిద్ధాంత్ అరే మ్యూజిక్ ని ఎవరు ఆపేసింది? టైం ఏంటో చూసావా? చుట్టుపక్కన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నేను పోరా, పక్కింట్లో ఉన్నాను వెళ్ళమంటున్నాను, కదా. పో. అక్కడ సిద్ధాంత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను అవమానపరిచి నా మీద చాలా దారుణంగా నడుచుకున్నారు. ఐ సీ. సరే, ఈ బాబాని ఇప్పుడు ఎక్కడికి వెళితే చూడొచ్చు? అది తెలియలేదు బాబు. ఆ రోజు నుంచి రావట్లేదు. ఆ సంఘటన తర్వాత నేను వాళ్ళని కలవలేదు. లేదా అతని నంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా? అదంతా లేదు బాబు. వాడి నంబర్ అసలు ఏవీ లేదు నా దగ్గర. సరే, ఏం పర్వాలేదు, ఓ పని చేయండి. వాడు ఎలా ఉంటాడో చెప్పగలరు కదా, దాంతో స్కెచ్ చేసుకోవచ్చు. యా, పూర్వి స్కెచ్ ఆర్టిస్ట్ని త్వరగా రమ్మను. 201 డోర్ నంబర్లో బాబా అనే వ్యక్తి స్కెచ్ ఖచ్చితంగా గీయాలి. ఓకే సార్, మీ ఇంటిని నేను కాస్త చెక్ చేసుకుంటాను, సరేనా? సరే సార్, నేను పక్కలో చెక్ చేయాలి, అందువల్ల బయలుదేరా. చాలా మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఉన్నారా? ఎవరు? సిఐడి. చెప్పండి. అదేంటంటే ఈ రోజే నేను షిఫ్ట్ అయ్యాను, అందుకే ఈ చోటంతా చెత్తగా ఉంది. నో ప్రాబ్లం, అయినా మేము సర్చ్ చేయాలి. పరీక్ష. మీరు రూపానే కదా, సిద్ధాంత్ ఫ్రెండ్? అవును. ఏ సార్, ఏంటి నుంచున్నారు? కూర్చోండి. ఓకే ఓకే. అవును, ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఈ రోజు పొద్దున్నే. మీరు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఈ రోజు పొద్దున్నే. యాక్చువల్గా నిన్న రాత్రి. లేదు, ఎందుకు అడుగుతున్నారు? మీ ఫ్రెండ్స్ విశాల్, ఉదయ్, తర్వాత నిషా, వాళ్ళ ముగ్గురిని చంపేశారు. వాట్? ఎప్పుడు? ఎలా? ఎవరో బాణాలు వేశారు, దాంతో ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్, నేను షిఫ్టే చేసి ఉండకూడదు. అది అడగడానికి నేను వచ్చాను. అవును, మీరెందుకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు? ఎందుకంటే నేను ఒంటరిగా ఉందాం అనుకున్నాను, సౌండ్ రింగ్స్ ఏమీ లేకుండా. ఇక్కడ ఎంత ప్రశాంతతగా ఉంది. కానీ సిద్ధాంత్ వాళ్ళ ఇల్లు ఎదురుగా ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవడంలో అర్థం ఏముంది? అది అది విషయం ఏంటంటే బిల్డింగ్లో ఈ చోటే ఖాళీగా ఉండింది, అందుకని నేను షిఫ్ట్ అయ్యి వచ్చేసాను. అలాగా, ఈ బిల్డింగ్ నుంచే బాణాలు వేశారు. ఈ బిల్డింగ్లో పార్క్ని ఫేస్ చేస్తున్న అన్ని ఇళ్లని మేము సర్చ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్ యూ. కొంచెం తప్పుకోండి. సీ బెస్ట్ యారోస్. ఏమిటిది? సార్, నేను ఈ రోజే షిఫ్ట్ అయ్యి వచ్చాను, నాకు తెలీదు. ఐ డోంట్ నో సార్. బాక్స్ ఓపెన్ చేయి. సార్,
ఇందులో నా కాస్ట్ అయిన డిన్నర్ సెట్ ఉంది. కాస్ట్లీ డిన్నర్ సెట్టా? నేను నీకు వెర్రి వాళ్ళ ఉన్నానా? ఆ? ఇక్కడ ముగ్గురిని చంపేశారు, నీకు డిన్నర్ సెట్టే ముఖ్యమా? సార్ సార్ వద్దు సార్. సార్ ఏయ్. అది సార్ మెల్లంగా ప్లీజ్. సార్ నేను అప్పుడే చెప్పాను కదా ఇందులో డిన్నర్ సెట్టే ఉంది. సార్ సార్ నేను చెప్పేది ఎందుకు వినిపించుకోవటం లేదు? సార్ ప్లీజ్ స్టాప్. అందులో వద్దు సార్, అందులో బాటిల్ సార్, గ్లాస్ సామాన్లే ఉన్నాయి. సార్ నేను ఎందుకు చెప్పేది వినిపించుకోవటం లేదు? నేను ఈ రోజే షిఫ్ట్ అయ్యి వచ్చాను సార్, అర్థం చేసుకోండి కాసేపు సార్. నోరు మూసుకుంటారా? సార్ ఇలా చూడండి సార్, నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ బాక్సులన్నీ చూసారంటే ఇది సిద్ధార్థ్ ఇంట్లో ప్యాక్ చేసింది. ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా వచ్చి ఉండొచ్చు సార్. అవును. అలాగా? సిద్ధాంత్ ఇంట్లోంచా? పద వెళ్ళి వాణ్ణి అడుగుదాం. వాణ్ణి పిలువు. హా, సరే. ఒక నిమిషం, నేనే పిలుస్తాను. సిద్ధాంత్, ఇలా రా. చెప్పండి సార్. రా. ఏమిటిది? సి బెస్ట్ అరోస్. గుర్తులేదా? నో ప్రాబ్లం, మనకి బోల్డ్ అంత టైం ఉంది. మేం మీ ఇంటిని చుట్టుపక్కల ఇళ్ళు వెతకాలి కదా, ఆలోగా నీకు గుర్తు రావచ్చు. ఆ? సార్ ప్లీజ్ సార్, లోపల చూడకండి సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినిపించుకోండి. ఇది మీ ఇంట్లోనే ఉంది. ఏమన్నావు? తెలీదనా? సార్ నాకు తెలియదు సార్, నేను నిజమే చెప్తున్నా. ఇందులో 3 ఉన్నాయి, మిగిలిన 5 ఎక్కడున్నాయి? సార్ నిజంగా నాకు తెలియదు సార్. దయా చెప్పు. ఆ బాడీస్కి బాణాలు గుచ్చుకున్నాయి కదా, వాటి మీద కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ చూసి చెప్పగలరా? ఉదయ్ A7, K7, నిషా వచ్చి K8, K8, విశాల్ వచ్చి K5. K5. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. సార్ పార్క్ పేస్ట్ చేసి ఉన్న అన్ని ఫ్లాట్స్ ని చెక్ చేశాను సార్, అక్కడ ఏమీ దొరకలా. సార్ 8లో 5 బాణాలు మిస్సింగ్. అందులో 3 బాణాలు నిషా, విశాల్, ఉదయ్ వాళ్ళ మీద వేశారు. అలా అయితే హంతకుడి దగ్గర ఇంకా 2 బాణాలున్నాయి. ఏంటి సిద్ధార్థ్, సార్ నాకు ఏది తెలియదు సార్. నీకెలా తెలియకుండా పోతుంది? ఈ బాణం నీ ఇంట్లోనే దొరికింది, అర్థమైందా? ఆ బాణం వల్లే నీ ఫ్రెండ్ ప్రాణం పోయింది. ఒకటి ఈ బాణం నువ్వే వేసుండాలి, లేకపోతే ఎవరి చేతనా ఏపిచ్చుండాలి. చెప్పు. నీ నేరాన్ని ఇక్కడే ఒప్పుకుంటావా, ఎక్కడికైనా తీసుకువెళ్ళి చెప్పించాలా? సార్ నాకు ఏది తెలియదు సార్, నమ్మండి సార్ ప్లీజ్ సార్, నాకు నిజంగా తెలియదు సార్. నువ్వు ఇలాగే తెలియదని చెప్తూ తిరుగుతూ ఉండు. ఈ బాణాలని ఎవరెక్కడి నుంచి తీసుకున్నారని మేమే కనిపెడతాం. వెళ్ళేటప్పుడు వీణ్ణి కూడా వెంట పెట్టుకెళ్ళి అభిజిత్. మేం సిఐడీస్. మీ షాప్లో బాణాలు ఎవరో కొని ముగ్గురిని ఈరోజు చంపేశారు. సార్ నేను ఇక్కడ సేల్స్ మాత్రమే చేస్తున్నాను, నాకు ఆ విషయం గురించి తెలియదు. సరే, ఏం పర్వాలేదు. సరే, ఒక విషయం చెప్తారా? గత కొన్ని రోజులుగా ఎవరైనా బాణాలు తీసుకోవడానికి వచ్చారా? సార్ ఇద్దరు ముగ్గురు వచ్చారు సార్. ఇక్కడ మేమంతా సేల్స్ చేయం సార్ దాన్ని. వెరీ గుడ్. అంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ సీబస్ యారోస్ ని ఎవరు కొనడానికి వచ్చారో మీకు బాగానే తెలుసు. వీడొచ్చాడా? లేదు సార్, తను రాలేదు. నేను చెప్పాను కదా సార్. రే, నువ్వు నోరు మూసుకుంటావా లేదా? పూర్వీన్, నీ దగ్గరున్న ఫోటోగ్రాఫ్స్ ఆయనకి చూపించు. సార్ వచ్చింది అమ్మాయి కాదు, అబ్బాయి వచ్చాడు. సార్ వీడే.
బాణాలు తీసుకోవడానికి విశాలే ఇక్కడికి వచ్చాడా? సార్ వాడు ఇంకో విషయం కూడా చెప్పాడు సార్. దీన్ని ఎవరికో గిఫ్ట్ చేస్తారని చెప్పాడు సార్. ఖచ్చితంగా బాగా టాలెంట్ ఉన్న ఒక ఆర్చర్కే విశాల్ ఈ బాణాల్ని గిఫ్ట్ చేస్తుంటాడు. చెప్పు సిద్ధార్థ్, విశాల్ ఈ గిఫ్ట్ ఎవరి కోసం కొన్నాడు? నాకేం తెలీదు. తెలీదా? 10 రోజులు మీరందరూ కలిసేగా ఉన్నారు, అప్పుడెలా తెలియకుండా ఉంటుంది? సార్ ప్లీజ్ సార్, నాకు నిజంగా ఏం తెలియదు సార్. విశాల్ని చూడడానికి ఎవరైనా వచ్చారా, లేదా అతను ఎవరైనా చూడడానికి వెళ్ళాడా? సార్ వాడు గిఫ్ట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు, తిరిగి అదే గిఫ్ట్ తీసుకుని లోపలికి వచ్చేసాడు. ఏమైందిరా, గిఫ్ట్ని తిరిగి తీసుకొచ్చేసావు? ఎవరికి ఇద్దామని చూసావో చూడలేదా నువ్వు? గెలుకురా, ముందే ఉన్న దెబ్బని ఇంకా గెలుకు. ఈ విషయాన్ని పట్టుకుని వాడిని ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళం, కానీ వాడు ఏది మాట్లాడాల. చిత్రంగా ఉంది. గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదు, కానీ లోపల 5 బాణాలు కనిపించట్లేదు. బాగా ఆలోచించి చెప్పు. విశాల్ కోసం ఎవరైనా వచ్చారా? బాక్స్ని ఎవరైనా ఓపెన్ చేశారా? నాకేది గుర్తులేదు సార్. అసలు ఎలా గుర్తుంటుంది? ఎప్పుడు మత్తులోనే కదా ఉంటారు. ఈ విశాల్ ఏదైనా పని బార్ చేస్తున్నాడా లేదా? అవును సార్, వాడు ఆఫీస్కి వెళ్తాడు, ఫుల్ డే ఆఫీస్లోనే ఉంటాడు. సరే, ఆఫీస్ అడ్రస్ ఇవ్వు. అలా అయితే అభిజిత్, ఈ బాణాలన్నిటిలోనూ విషాన్ని రాసినట్లున్నారు. ఖచ్చితంగా బాస్. అందువల్లే ఈ ముగ్గురు మరణము మినిట్స్లో కాదు సెకండ్స్లో జరిగింది. ప్యాకాటలాగా వాళ్ళు టప్ టప్ అని పడిపోయారు. ఇంకా బాస్, ఈ బాణం వేసినాడు చాలా తెలివైనవాడేం కాదు. అందువల్లే ఇదిగో ఇలా చూడండి, వాళ్ళని వేరే వేరే చోట్ల కొట్టాడు. సార్ ఇంకొక విషయం, ఈ శవాల దగ్గర నుంచి ఒక చెట్టు కొమ్మ దొరికింది. ఏంటది? చెక్క ముక్క? అభిజిత్, మనం సోదా చేయడానికి ఇళ్లలో ఏదో ఒక ఇంట్లో చెక్క పని ఏదైనా చేశారంటావా? సార్, దయా ఏం చెప్పాడంటే రూపా ఫ్లాట్లో కార్పెంటర్ వస్తువులన్నీ ఉన్నాయి. సాలంకే, నువ్వు విషయం చెప్పు. బాస్, ఈ బాణం ఉంది కదా, ఇదొచ్చి దాదాపు 30 నుంచి 35 అడుగుల దూరం నుంచి వేశారు. గాయం లోపల ఉంది, పైనుంచి కొట్టాడు. అభిజిత్, అంత దూరంగా అంత హైట్లో ఫ్లాట్ అంటే ఏ ఇల్లే ఉంటుంది? 301 రూపా ఫ్లాట్. ఎగ్జాక్ట్లీ, అది రూపా ఫ్లాటే, 301. ఆ రూపా ఫ్లాట్కి మనం వెళతాం. సిఐడినా? మళ్ళీనా? ఎందుకు? నిన్ను డిస్టర్బ్ చేశామా? లేదు లేదు, మీరు మళ్ళీ మా ఇంటికి ఏ విషయంగా? బాణం వచ్చిన డైరెక్షన్, దూరం, హైట్ ను బట్టి చూస్తే మీ ఫ్లాట్ బాల్కనీ. సార్ ప్లీజ్, నేను చెప్పేది నమ్మండి. నేను ఇప్పుడే ఇల్లు షిఫ్ట్ అయ్యాను. ఎందుకు ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు? మీ ఫ్రెండ్స్ ని చంపడం కోసమా? లేదు సార్, ఆ టైంలో సంఘటన జరిగినప్పుడు మీరు ఇక్కడే కదా ఉన్నారు. అవును సార్. లేదు లేదు, నేను ఇక్కడ లేను. అవును సార్, నేను నా సోఫాని డెలివరీ తీసుకుంటూ ఉన్నాను. ఒక సెకండ్. నా దగ్గర ఆ బిల్స్ కూడా ఉన్నాయి సార్. ఈ బిల్లు ఇప్పటి బిల్లు కాదు, పాత బిల్లు. వేరే ఏదైనా కారణం ఉండొచ్చుగా. ఏంటి సార్? ఇలా చూసారా, ఇక్కడ కార్పెంటర్ పని జరుగుతుంది. అభిజిత్, అదిగో ఆ చెట్టును చూసావా? ఒక చిన్న చెక్క ముక్క దొరికిందే. ఈ చెట్టుదై ఉండొచ్చేమో. దాని ఎత్తు, దూరము దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతోంది. కరెక్టే. రా, అక్కడికి వెళ్ళి చూద్దాం. చినిగిన గుడ్డముక్క అనుకుంటా. ఒకవేళ హంతకుడు రాత్రి మొత్తం ఈ చెట్టుపై ఉన్నాడా ఏంటి? పొద్దునే 8 నుంచి 8:30 లోపే ఈ హత్య జరిగింది. ఆ సమయంలో ఎవరూ వాడిని చూడటానికి ఛాన్స్ లేదు. అంటే సార్, ఆ ముగ్గురిని ఎదురు చూస్తూ ఆ హంతకుడు రాత్రంతా ఈ చెట్టు మీదే దాక్కున్నాడు. చూస్తే అలాగే అనిపిస్తుంది. పంకజ్, నువ్వు పైకెక్కి వెళ్ళి చూడు.
అరే, ఇది నితిన్ కదా? వీడు పార్కులోనే కదా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ సార్. ఆయన ఇప్పుడు వస్తూ ఉంటారు సార్. సార్, విశాల్ మర్డర్ విని మేము చాలా ఆశ్చర్యపోయాం సార్. దాని గురించి విచారించడానికే మేము కూడా వచ్చాం. 2 రోజులకు ముందు ఒక గిఫ్ట్ తీసుకున్నారు. 2 రోజులకు ముందు ఎవరికైనా ఇక్కడ బర్త్డే వచ్చిందా ఏంటి? బర్త్డేనా? లేదు, ఎవరికి బర్త్డే లేదు సార్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండా? వాడి లైఫ్లో ఉన్న పెద్ద ట్రాజడీ ఏంటంటే వాడి గర్ల్ ఫ్రెండే లేదని. అమ్మాయిల వెనకాల వెళ్తాడు కానీ మాట్లాడడానికి భయపడతాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేనే ఇక్కడ మేనేజర్. విశాల్ గురించి నేను మీకు మొత్తం చెప్తాను. సార్, వాడు ఒక నంబర్ 1 యూజ్లెస్ ఫెలో సార్. సరిగా ఒక్క పని కూడా చేయడు సార్. టైంకి కూడా సరిగ్గా రాడు. ఇలా చూడండి, మీరు ఆఫీస్కి వచ్చిన వెంటనే కాఫీ తాగడానికి వెళ్ళిపోతాడు మేడం. క్యాబిన్లో కూర్చొని పనికిరాని పని అంతా చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చోనా? అవును సార్. ఎక్స్క్యూజ్ మీ, సార్ బైనాకులర్. బైనాకులరా? కాఫీ షాప్. అప్పుడప్పుడు కాఫీ తాగుతాడని మేనేజర్ చెప్పారు కదా. బైనాకులర్తో కూర్చుని అమ్మాయిని చూస్తూ ఉంటాడేమో. సార్, కాఫీ షాప్ ఓనర్కి మనం వస్తున్నామని కాల్ చేశాను. గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి. పూర్వి, ఆ ఫోటోని చూపించు. సార్, ఈ విషయాల గురించి వినడానికి నాకు చాలా కష్టంగా ఉంది సార్. సార్, నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి చెప్పండి, మేము వినడానికే వచ్చాం. సార్, ఈ విశాల్ అతని ఆఫీస్ కిటికీ నుంచి మా కాఫీ షాప్ని చూసేవాడు బైనాకులర్లో వాడి సార్. మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరైనా వస్తే వాడు తనతో కూర్చొని కాఫీ తాగి ఆ అమ్మాయిని కళ్ళు ఆరపకుండా చూస్తుంటాడు. కరెక్టేనా? ఎస్ ఎస్ సార్, కరెక్ట్గా చెప్పారు. అయినా సార్, మీకెలా తెలిసింది? తర్వాత చెప్పండి. యాక్చువల్గా ఏ అమ్మాయి కూడా అతన్ని అసలు పట్టించుకోదు పాపం. అయినా పోయినసారి అతనికి అదృష్టం వచ్చింది. ఒక అమ్మాయి తనే అతనితో మాట్లాడడానికి వచ్చింది. తర్వాత వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ పెరిగింది. తర్వాత అది ప్రేమగా మారిపోయిందంటే తెలుసుకోండి. ఎవరా అమ్మాయి? అది ఏంటంటే మా జాన్వి మేడం. తను ఇక్కడ రెగ్యులర్గా వచ్చేది. తను రెగ్యులర్ కస్టమర్ సార్. ఈరోజు వస్తారా? లేదు సార్, 2 రోజుల నుంచి రాలేదు సార్. ఎలాగొస్తారు చెప్పండి? తనకి చాలా ఇన్సల్ట్ జరిగింది. ఏంటి, ఏమైంది? 2 రోజుల ముందు విశాల్ జాన్వీతో కాఫీ తాగడానికి వచ్చాడు. అప్పుడు ఏంటంటే సడన్గా ఒక అమ్మాయి వచ్చి అరవడానికి మొదలెట్టింది. నువ్వు ఒక్క ఎదవా, నువ్వు నన్ను మోసం చేసావని ఇలాగంతా మాట్లాడి తను వెళ్ళిపోయింది. కానీ అప్పటి నుంచి ఇక్కడ జాన్వీ మేడం, విశాల్ సారు అస్సలు రారు. ముందు నా కెమెరాలో ఆ అమ్మాయి ఫేస్ తెలియలేదు. సరే మేడం. సార్, సార్ ఇదేంటంటే? అలా అయితే ఈ విశాల్ జీవితంలో 2 అమ్మాయిలున్నారు. పూర్వి, 2 డీటెయిల్స్ తీసుకో, వాళ్ళ నిజ స్వరూపం చూద్దాం. అభిజిత్, హంతకుడు సిద్ధాంతో పాటు బాబా ముగ్గురును కూడా కలిపి చంపాడు. వాడు అన్నీ ఒకే విధంగా. ఇక్కడెవరికో గిఫ్ట్గా తీసిన వస్తువుతోనే అతనే చంపబడ్డది ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. ఆ రహస్యమే అర్థం కావట్లేదు. ఇద్దామనుకున్నాడు వాడు ఎవడికి ఇవ్వలేదా, లేదా ఇవ్వాలనుకున్నవాడు దీన్ని తీసుకోలేదా? ఒక విషయం పక్కాగా అర్థమవుతుంది, ఈ హంతకుడు విశాల్నే ఉపయోగించుకున్నాడు. సార్, ఆ 5 బాణాల్లో ఒక బాణం మిగిలింది. సార్,
సార్ ఆ ఇద్దరు అమ్మాయిల గురించి తెలుసు. అలాగే సార్, కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాం. ఐదో వేట. ఎవరైనా ఉన్నారా? ఎవరు మీరు నన్ను రమ్మన్నారు? సమాధానం చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు నువ్వు? గుర్తొచ్చిందా? నాలుగు హత్యలు జరిగాయి. 4 హత్యలు. 5వ హత్య కూడా జరిగేది. హంతకుడు చాలా బాగా ఆ బాణాన్ని ఉపయోగించుకున్నాడు. 4వ గురి విశాల్కు పెట్టారు. ప్రేమ బహుమతి ఇక్కడ బాణం. పంకజ్, కొంచెం సీసీటీవీ ఫుటేజ్ చూపించు వీళ్లకు. సరే, చివరిగా మీ ఇద్దరిలో ఎవరు చేసుకున్నారు ప్రేమ ఒప్పందం? రూపా, నీకు బాణాలు వేయడం అంటే చాలా ఇష్టం కదా? సార్, నేను విశాల్ని లవ్ చేస్తూ ఉన్నాను, కానీ వాడు ఒక ఈడియట్. నా ప్రేమ వాడికి అర్థం కాలేదు సార్. వాడు ఆ కాఫీ షాప్లో దీంతో పాటు కూర్చున్నాడు సార్. నాకు చాలా కోపం వచ్చింది. అందుకని నేను ఇష్టం వచ్చినట్టుగా అరిచేశాను సార్. ఇంకో ఫ్లాట్కి నేను షిఫ్ట్ అయి వెళ్ళడానికి ఇదే కారణం. మీ ఇంటి బాల్కనీలోంచి ఆ జాగర్ స్పాట్ ని వాచ్ చేయడం కోసమే ఇంకొక ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యావు? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. నేను చెప్పేది నమ్మండి సార్. నేను ఎవరిని చంపలేదు సార్. అప్పుడు మీరు మరి మీరా? ఓహో, ఎలా మీతో ఒంటరిగా మాట్లాడడం? సరే, మీ మావయ్యని కూడా పిలుద్దాం. తనే నా కోడలు నేహ, తనే నన్ను చూసుకుంటుంది. ఇలా చూడండి సార్, విశాల్ ఎవరి కోసం బాణాలు కొన్నాడు. అందులో 5 బాణాలు కనపడకుండా పోయాయి. ఆ 5 బాణాలు కూడా దొంగతనం చేయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, వాటన్నిటినీ దొంగతనం చేసింది ఎవరు? ఆ రోజు నేను సిద్ధాంత్ ఇంటికి వెళ్ళాను. సిద్ధాంత్ ఇంకా వాళ్ళ మిత్రులను హెచ్చరిస్తానికి వెళ్ళాను. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని అక్కడ ఉన్న 5 బాణాలని దొంగలించాను. మామయ్య, అయితే దీన్ని కూడా చెప్పేసేయండి. ఆ బాణాల్ని మీరు ఎవరి కోసం దొంగిలించారు? అది నా కోడలు స్నేహ, ఐ మీన్ టు సే జాన్వి కోసం. స్నేహ అనే ఈ జాన్వి బాణాలు వదలటంలో బ్రిలియంట్. ఈవిడికి బాణాలు వేయటం అంటే చాలా ఇష్టం. నీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాం మేము. ముందున్న కెమెరాని చూపించు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నువ్వు విశాల్ని నీ ప్రేమ వలలో ఇరికించుకున్నావు. వాణ్ణి బాణాలు కొనమని చెప్పావు. అది మాకు తెలుసు. నీ బాణం నెక్స్ట్ టార్గెట్ ఈ సిద్ధార్థ్. మీరు 1 కాదు 4 హత్యలు చేశారు. ఎందుకు మీరు ఈ బాణాలు వేసే ఆటని మొదలుపెట్టారో కాస్త చెప్తారా? ఆ రోజు జోకోస్ పార్క్లో సిద్ధార్థిని హత్య చేయడానికి వెళ్ళాను. ఎవరు నన్ను చూసి కనిపెట్టకూడదని నేను అనుకున్నాను. రాత్రంతా ఆ చెట్లలో నేను దాక్కునేదాన్ని. ప్రొద్దునయ్యాక తన్ని హత్య చేయాలనుకున్నాను. ఈ పనిలో
ఆ బాబాను కూడా నేను తీసుకొచ్చాను. ఎందుకంటే అతను కూడా ఈ ముగ్గురిని పగ తీర్చుకోవాలి. దీనికి నేను సహాయం చేస్తానని చెప్పాను. అతను కూడా నితిన్ లాగే వేషం వేశాడు. అతన్ని పార్క్ బయట నుంచోబెట్టాను. అన్ని ఇన్ఫర్మేషన్ వెంటనే నాకు ఇమ్మని చెప్పి. ఒక కన్ను ఉన్నందువల్ల వెంటనే అంత దారి తప్పిపోయింది. వాళ్ళ ముగ్గురు చనిపోయారు. మిగులుంటే సిద్ధార్థిని ఈ 4వసారి చంపాలనుకున్నాను. కానీ ఆ బాబా మధ్యలో వచ్చేశాడు. అంత ప్లాన్ని చెడిపేశాడు. మీ అందరికీ హెల్ప్ చేసి తప్పించుకోవాలనుకున్నాడు. యాక్చువల్గా నువ్వు ఆ సిద్ధాంతం చంపడం కోసమే చెట్టు మీదకి ఎక్కావని వాడికి తెలియదు కదా? తెలీదు. బాబా నువ్వెందుకు చంపావు? అదా అందరి హంతకులకు జరిగినట్టే. బ్లాక్మెయిల్. నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉండేవాడు. అందుకని నేను తనకు కారణం చెప్పి చెట్టు దగ్గరికి పిలిచాను. తనకు డబ్బు ఇస్తానని చెప్పి అక్కడే కూర్చోబెట్టాను. తర్వాత అతన్ని చంపేశాను. జాన్వి, నువ్వు ఇంతవరకు 4 హత్య చేశావు. 4. నీకు ఉరి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. తర్వాత క్రీడియమల్ సార్, ఈ హత్యకి మీ కోడలికి మీరు సహాయం చేసిన కారణానికి మీరు కూడా తప్పించుకోలేరు. రా హీరో, నువ్వు హంతకుడివే. నీ పాత నేరానికి నువ్వు కూడా పైకి వెళ్లాల్సిందే. ఉరి శిక్షకి రెడీయేనా? ఓ అక్కడి నుంచో బయలుదేరండి. డ్రైవ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. దారిలో చాలా మంది వాళ్ళ పనులు చూసుకుని వెళుతూ ఉంటారు. అదే విధంగా అందరి ప్రాణాలు అమూల్యమైనవి. అందువలన ఆ బాధ్యత కూడా మీకే చేరుతుంది.